హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు అయితే నేను ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనేది మీకు చూపించబోతున్నానండి. డిఫరెంట్ అంటే వితౌట్ నో హెయిర్ యాక్సెసరీస్ అనమాట. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి నేను బ్యాంగిల్స్తో వేస్తున్నాను. బ్యాంగిల్స్తో ఈ హెయిర్ స్టైల్ అనేది మీకు ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగని ట్రై చేసి సూపర్గా ఉంటుంది అండి. సో ఈ హెయిర్ స్టైల్ కోసం అయితే నేను హెయిర్ ఫ్రంట్ పోర్షన్లో ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ హెయిర్ తీసుకొని సన్న లబ్బర్స్ ఉంటాయి కదా, వాటితో నేను ఇక్కడ పోనీటైల్ వేసేస్తున్నాను. ఇది అనేది ఫస్ట్ ఇది ఎందుకు వేసా అంటే స్టిఫ్నెస్ కోసం. సో ఇలా లబ్బర్తో మనం వేసాక ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకుంటున్నానండి నేను. ఈ పాప తను ఒక ఫంక్షన్ కోసం అని చెప్పి ఈ హెయిర్ స్టైల్ వేయించుకుంటుంది అడిగి మరి. సో అయితే నేను కూడా ఒక బ్యాంగిల్ తీసుకొని ఫస్ట్ అయితే హెయిర్ అనేది లాగేసాను అనమాట. మళ్ళీ ఇంకో బ్యాంగిల్ తీసుకొని ఫస్ట్ బ్యాంగిల్ హాఫ్లో పెట్టేసి ఆ హాఫ్లో నుంచి లాగాలి. మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చేసి సెకండ్ బ్యాంగిల్ కిందని సెకండ్ పార్ట్లో నుంచి లాగాలన్నమాట. మళ్ళీ థర్డ్ బ్యాంగిల్ తీసుకొని సెకండ్ బ్యాంగిల్ మిడిల్లో పెట్టేసి ఆ రెండిటి కాంబినేషన్ మిడిల్లో నుంచి మళ్ళీ లాగాలి. అలా ద హోల్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ హెయిర్ స్టైల్ అయితే అవుట్పుట్ అనేది మీకైతే ఆసమ్గా కనిపిస్తుందండి. ఈ హెయిర్ స్టైల్ అయితే తనకు వేసాక నాకు చాలా బాగా నచ్చింది. తనకు కూడా వెరీ పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి. సో నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే వేసుకోవచ్చు. చాలామంది ఈ హెయిర్ స్టైల్ వేసాక ఫ్లవర్స్ పెట్టుకోరు, మనం ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ ఫస్ట్ సెకండ్ ఎలా 2 బ్యాంగిల్స్ పెట్టేసి ఆ 2 బ్యాంగిల్స్ కాంబినేషన్లో మిడిల్ ప్లేస్లో నుంచి నేనైతే హెయిర్ లాగుతున్నాను. సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ద హోల్ ప్రాసెస్ అలానే ఉంటుంది. సో ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.